దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చారు. కాబట్టి మోషే ఇతడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టారు. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఇద్దరి సర్పము నిదానించి చూసినన్న బ్రతికెను. ఇక్కడ చనిపోతున్న వారికి, చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుడికి సొల్యూషన్ ఏంటంటే, చనిపోయే సిచ్యువేషన్ నుంచి దేవుడికి సొల్యూషన్ ఏంటంటే, ఒక సర్పాన్ని చేసి ఏదైతే సర్పం వాళ్ళు కాటేసిందో, ఏదైతే పాము వాళ్ళు కాటేసిందో అదే రకమైనటువంటి పాము ఒక ప్రతిమను చేయించి దాన్ని ఒక స్తంభం మీద నిలబెట్టి దాన్ని నిదానం చూసినప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అని దేవుడు సెలవిస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ పాము కాటేసిన వాళ్ళు దాన్ని నిదానం చూస్తారు, వాళ్ళు బ్రతికింపబడతారు. అది మనం కింద వచనాల్లో చూస్తాం. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏదైతే దేవుడు సొల్యూషన్ అని ఇచ్చాడో ఆ సొల్యూషన్ మనం రొక్కకూడదు. ఏదైతే మనకి మన కష్టం నుంచి ఈ పని చేస్తే మీరు విడిపింపబడతారు అని దేవుడు మనకి ఒక సూచనప్రాయంగా ఒకటి ఇస్తాడు. దాన్ని మనం ఏం చేస్తాం, కనపరుస్తూ ఉంటాం. అది చెప్పిన దేవుడిని మనం మర్చిపోతాము, ఆ కార్యం చేసిన దేవుడిని మనం మర్చిపోతాం. కానీ ఒక సంఘటన, ఆ వస్తువుని బట్టి మనం ఆ వస్తువుని మనం ఎక్కువ పూజిస్తాం. చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఆ ప్రతిమను చూసి బ్రతుకుతారు, కానీ ఆ ప్రతిమను వాళ్ళు ఎక్కువ అత్యున్నతమైన స్థానంలో పెట్టి దాన్ని ఎక్కువ వాళ్ళు పూజించినట్టుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏంటంటే, వాళ్ళు ఆ ప్రతిమకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ప్రతిమని వాళ్ళు దేవుడుగాను దేవతగాను వాళ్ళు పూజిస్తున్నట్టుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడైతే దేవుడిని మర్చిపోయి ఒక సర్పాలని లేకపోతే ప్రతిమలను పెట్టుకొని వాళ్ళు పూజిస్తున్నారో, దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు తన సేవకుని నిలవబెట్టి ఆ ప్రతిమని పడగొడతారు. చూడండి, 2 రాజులు 18వ వచనం, 18వ అధ్యాయము 4వ వచనం. 2వ వచనం చూడండి. అతడు ఎలా ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడే యెరూషలేము నందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహం పడగొట్టి దేవతా స్థలములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములను చిన్నాభిన్నలుగా చేశాను. ఎలా చేయగలిగాడు అంటే, ఇతను నీతిమంతుడు. ఎలా చేయగలిగాడు అంటే, ఇతను దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తి. ఎలా చేయగలిగాడు అంటే, ఇతను దేవుడిని నిజంగా ఆరాధించేటువంటి వ్యక్తి. దేవుని దృష్టికి సంపూర్ణంగా నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము, సంపూర్ణమైనటువంటి భక్తి, మన సంపూర్ణమైనటువంటి నీతి దేవుని యందు మనం కనబరుస్తామో, అప్పుడు మనకి అన్ని ప్రతిభలన్నీ మనకి వ్యర్థముగా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ వ్యక్తి హిజ్కియా అనేటువంటి యవ్వనస్తుడు ఏం చేశాడు, ఒక ప్రతిమలన్నిటినీ పడగొట్టాడు. ఎందుకు? ప్రజలు ఈ ప్రతిమలను పూజించినందుకు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. దేవుడు ఏదైతే మీకు చావకుండా ఈ పని చేయాలని చెప్పినందుకు వాటినే పూజిస్తున్నారు, కానీ దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఇంకా ఇదే ఉదాహరణ యోహాను సువార్త ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 14 నుంచి 16 వచనం చూసినట్టయితే, అరణ్యంలో మోషే సర్పమును ఎలా ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు మనుష్యుడు ఎత్తమని. చాలండి, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఇంక పాపం చేత లేదా సర్ప కాటు చేత చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు అదే సర్పం లాంటి ఒక ప్రతిమను చేయించి దేవుడు నిలవబెట్టాడు. ఆ సర్పాన్ని చూసినటువంటి వారు రక్షింపబడ్డారు, బ్రతికారు. అలాగే ఈ రోజు పాపంతో పాపంతో చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పాపంలో నశించిపోయేటువంటి మన కొరకు ఏం చేస్తున్నాడు దేవుడు? మనిషి కుమారుని ఎత్తాలి. కాబట్టి ఆ రోజు మోషే ఎలాగైతే సర్పాన్ని ఎత్తాడు, ఈ రోజుల్లో మనిషి కుమారుడు ఎత్తబడాలి. కాబట్టి ఆయన మనిషి కుమారుడు కోసం ఎత్తాడు. అలాంటి మనిషి కుమారుడు భూమి మీద లేడు. కాబట్టి ఏం చేశాడు? ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించినప్పుడు చాలా మందిని బాడీ గార్డ్స్ పెట్టాడు. మీరు అందరూ చేశారా? ఆయన లోపల పుట్టినప్పుడు చాలా మంది ఆయనకి సెక్యూరిటీగా ఉన్నారు. ఆయన గురించి ప్రచారం చేసేటువంటి ఒక టీం ఉంది. ఆయన కాపలా కాసే టీం ఉంటుంది. ఎవరంటే దూతలు. యేసుప్రభువు లోపల జన్మించినప్పుడు ప్రచారం చేసే టీం ఎవరంటే పిల్లలకు దేవుని సువార్తను, ఒక రక్షణ సువార్తను ప్రకటించినటువంటి దేవదూతలు. ఇదిగో ప్రజలందరూ కలగబోయి మహా సంతోషం శుభవార్త మీ కొరకు రక్షకుడు జన్మించాడు. రక్షకుడు ఎవరంటే
మన కొరకు, మన పాపాల కోసం ఆయన ఎత్తబడేటువంటి వ్యక్తి. మనం చేసినటువంటి తప్పుల్ని, మన పాపాలని, మనం నశించిపోయే పరిస్థితి మనం ఉన్నప్పుడు మనం నశించిపోకూడదు, మనం చనిపోకూడదు. కాబట్టి మన కొరకు ఒక ప్రతిమ కావాలి. ఆ ప్రతిమ ఎవరంటే మనిషి కుమారుడు కావాలి. దేవుడే లోకానికి ఒక మనిషి కుమారుడు పంపిస్తున్నాడు. ఆయన ఎత్తబడేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మనకి రక్షకుడు అని దూతలు ప్రకటిస్తా ఉన్నారు. ఒక సువార్త, ఒక టీం దేవుని గురించి ఒక టీం ప్రకటిస్తా ఉంది. ఈ రోజుల్లో దేవుని గురించి ఎవరు ప్రకటిస్తా ఉన్నాం? అయ్యో ఆయన రాబోతా ఉన్నాడు. ఈ రోజు నాశనకరమైన పరిస్థితులు మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం చనిపోయేటువంటి సిచ్యువేషన్ లో, నశించిపోయేటువంటి పరిస్థితి మనం ఉన్నాం. ఈ రోజుల్లో దేవుడు మన కొరకు పుట్టాడు, మన కొరకు మన రక్షకుడు వచ్చాడు, మన రక్షకుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు, మనం రక్షించాడు అనేటువంటి సువార్తను చెప్పేటువంటి ఒక ప్రకటన చేసేటువంటి టీము ఈ రోజుల్లో చాలా కొరవైంది. ఎంతకాడికి సెల్ఫ్ కోసం చూసుకునే వాళ్ళు, ఎంతకాడికి వాళ్ళ స్వభావం కోసం చూసుకునే కానీ నిజమైన సువార్తలో రక్షకుడు నిజంగా లోకానికి వచ్చాడు, నిజమైన రక్షకుడు అని ప్రకటించేటువంటి టీం ఇప్పుడు లేదు. రెండో టీం ఎవరంటే, ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చారో వాళ్ళు పోయేటప్పుడు కూడా వాళ్ళు సేఫ్గా తీసుకోవాలి ఇంటికి. దేవుని దగ్గర మనం వెళ్తున్నాము, మన మందిరానికి లేకపోతే మనం ఒక చర్చ్ మనం వస్తున్నాము, మనం వెళ్ళేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా మనం వెళ్ళాలి. కాబట్టి మనం జాగ్రత్తగా నడిపించేటువంటి ఒక టీం. జ్ఞానులు ఒక నక్షత్రాన్ని చూస్తూ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దర్శించి వాళ్ళ కానుకలు అర్పించి వాళ్ళు తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే, దేవదూతలు మీరు ఈ ద్వారాన ప్రయాణించొద్దు, ఇది ఈ మార్గాన్ని వెళ్ళొద్దు, ఈ మార్గాన్ని వెళ్ళండి వాళ్ళు చెప్తారంట. వాళ్ళు మోటివేట్ చేస్తారు, మీరు ఈ ద్వారం వెళ్ళొద్దు, ఎందుకంటే ఇది మీరు వచ్చేటువంటి మార్గము చాలా చాలా ప్రమాదకరమైన మార్గము. మీరు వచ్చేప్పుడు కలిసిన వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యక్తి. మీరు ఒక రాజు దగ్గరికి వెళ్ళారు, ఆయన రాజు చాలా ప్రమాదకరమైన వ్యక్తి, ఆయన కనికరం లేని వ్యక్తి. ఆయన 2 సంవత్సరాల బాలులందరినీ చంపేస్తున్నాడు ఆ రోజుల్లో. ఎందుకు అంటే ఒక రాజు పుట్టాడు అనే ప్రకటన ఆయన వినపడింది కాబట్టి. మీరు మళ్ళీ అదే మార్గంలో ప్రయాణిస్తున్నట్టయితే ఆయన మిమ్మల్ని కూడా చంపేస్తాడు. కాబట్టి మీరు ఇంకో మార్గంలో వెళ్ళండి అని వాళ్ళు దేవునితో బోధించబడిన వారై వాళ్ళు వేరే మార్గంలో వెళ్ళిపోయారు. కాబట్టి ఇలాగ యేసు ప్రభువు లోకం జన్మించినప్పుడు ఎంతమంది పనిచేశారు. కానీ ఈ రోజుల్లో మనం ఎంతమంది పని చేస్తా ఉన్నాం? ఇంకో దేవుడు మన కొరకే జన్మించాడు, మన రక్షకుడు మన పాపాల నిమిత్తమే మన లోకంలో జన్మించాడు. మనం ఎంతమంది ప్రకటిస్తా ఉన్నాం? అదొకటి మనం ఈ రోజు ఈ చివరి ఆదివారం మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనం పండుగ చేసుకున్నాం, క్రిస్మస్ పండుగ. అంటే క్రిస్మస్ పండుగ వచ్చింది, అయిపోయింది. కానీ యేసు ప్రభువు వచ్చి అయిపోలే, వచ్చాడు, ఉన్నాడు, ఇంకా ఉన్నాడు. లోకంలో లేకపోవచ్చాము కానీ నిన్ను నన్ను నిరంతరం చూసినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయి తిరిగి బ్రతికి ఉన్నాడు, చనిపోయిన వ్యక్తి కాదు, తిరిగి బ్రతికిన వ్యక్తి. కాబట్టి ఈ రోజు కూడా ఆయన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మనం ఆయన గురించి ప్రచారం చేసేటువంటి టీమ్ గా మనం తయారవ్వాలి. అదే కదా యేసు ప్రభువు చెప్తున్నారు, మీరు సర్వలోకంలో తెలియ సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. కాబట్టి మనం కూడా ఏంటంటే ఆయన పుట్టుకను మనము ఆయన వచ్చిన సందర్భాన్ని, ఆయన ఎవరి కోసం వచ్చాడు, పాపం రక్షించడానికి. సర్పకాటు చేత ఎలాగైతే చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఒక సర్పాన్ని నిలవబెట్టి, ఇతర సర్పాన్ని నిలవబెట్టి వాళ్ళు బ్రతికించాడు. అలాగే ఈ రోజు పాపం చేత నశించిపోయేటట్టు మనల్ని ఒక మనిషి కుమారుడు ఎత్తబడటం చేత మనల్ని రక్షించడానికి దేవుడు సిద్ధపడతా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువుని మనకి అందించాడు. చూడండి, మనం పాపం చేసిన వారు నేను చెప్తున్నాను, కానీ దేవుడు పాపం చేసిన వాడు కానీ కాదు. 2 కొరింథీలో ఉంటుంది కదా, 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాను. ఆ రోజు వాళ్ళు సర్పకాటు చేత చనిపోతున్నారు కాబట్టి సర్పాన్ని నిలబెట్టాడు. ఈ రోజు మనం దేని చేత నశించిపోతా ఉన్నాం? పాపం చేత నశించిపోతా ఉన్నాం. ఈ రోజు మనం పాపంలో కూలిపోయి ఉన్నాం. కాబట్టి మనం రక్షించబడాలి అంటే ఎవరు రావాలి? ఒక పాపము అనేది మనం శిక్షించాలి. కాబట్టి దేవుడు తన ప్రియ కుమారుని పాపంగా చేసి లోకానికి పంపించాడు. ఎవరి కోసం? మనం బ్రతకడం కోసం ఆయన చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం బ్రతకడం కోసం ఆయన సిలువ వేయాల్సిన అవసరం వచ్చింది. మనం బ్రతకాలి అంటే ఒక మనిషి ఎత్తబడాలి, ఆ మనిషి కుమారుడు పాపంగా అవ్వాలి. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినటువంటి ఒక వ్యక్తి ద్వారా లోకానికి జన్మించాడు. ఆ లోకంలో నిన్ను నన్ను కాపాడటానికి పరిశుద్ధమైన వ్యక్తి ఏమయ్యాడు? పాపంగా తయారయ్యాడు. పాపంగా ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏం చేసాము? అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆయన తృణీకరించి ఆయన మొహం కూడా మనం చూడగలటువంటి మొహంగా
అయినప్పుడు మనం ఆయన్ని తృణీకరించాము, ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికాము, ఆయన్ని శిక్షకు గురి చేసాం. ఆయన సిలువ అని చెప్పింది మనలాంటి వాళ్ళే. కాబట్టి మనం చేసిన పాపాలే ఆయన్ని సిలువ వేసినాయి, మనం చేసేటువంటి తప్పులే ఆయన సిలువ వేసినాయి, మన ఆలోచనలు ఆయన సిలువ వేసినాయి. ఈ రోజు కూడా మనం ఆయన్ని నిరంతరం సిలువ వేస్తూనే ఉన్నాం, ఏదో ఒక పాపం ద్వారా, ఏదో ఒక ఆలోచన ద్వారా, ఏదో ఒక క్రియ ద్వారానో. కానీ ఈ రోజు కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే మన యందు ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఎంత తప్పు చేసినా, ఎంత ఆ పాపం చేసినా దేవుని దగ్గరకు వచ్చి క్షమించమని అడిగినప్పుడు ఆయన మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేటువంటి వ్యక్తి. ప్రాణం పెట్టేటువంటి వ్యక్తి నేను క్షమింపడా, ప్రాణం పెట్టేటువంటి వ్యక్తి నిన్ను రక్షించడా, నీ కొరకే వచ్చి ప్రాణం పెట్టేటువంటి వ్యక్తి నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వస్తే నిన్ను ఆదుకోడా. కాబట్టి ఒక్కసారి ఆలోచిద్దాం, మన కొరకు ఆ రోజు చావు బ్రతుకుల్లో ఆ సర్పాన్ని చూసి ఎలా బ్రతికారో ఈ రోజు మన పాపంతో చావు బ్రతుకుల్లో ఉన్నాం, పాపంలో నశించిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మనం ఈ రోజు ఆయన నిదానించి చూద్దాం, ఆయన నిదానం చూసి మనం ఏం చేస్తాము, బ్రతుకుతాం. అందుకే కదా మన ఆరాధన ఎందుకు చెందాలి ఆయనకి అంటే, మన కొరకు మన పాపాల కోసం వచ్చిన వ్యక్తి, ఏ పాపం లేని వ్యక్తి పాపంగా లోకానికి వచ్చాడు. కాబట్టి ఏ పాపం లేని వ్యక్తి లోకంలో అందరూ ఉన్నా కూడా అన్యాయస్తుడు అయ్యారు. కాబట్టి ఆయన మీద అందరూ అబద్ధ సాక్ష్యం చెప్పారు. ఆ రోజు సిలువ వేసినప్పుడు కూడా ఆయన సొంత మనుషులే, సొంత శిష్యులే ఆయన దగ్గర లేరు, ఒక్క వ్యక్తి తప్ప ఎవరు కూడా లేరు. ఎందుకు అంటే ఆయన్ని అందరూ తునీకరించిన వాళ్ళే. కాబట్టి ఈ రోజు మనం ఇంకా తునీకరించే పరిస్థితులు మనం ఉంటే నశించిపోయేది మనమే. ఆయన మన కొరకు వచ్చిన లోకానికి వచ్చాడు, మన కోసం మన పాపాల నుంచి మనం క్షమించడానికి, మన పాపాల నుంచి విడిపించడానికి ఆయన పాపంగా అయ్యి మనల్ని విడిపించాడు. కాబట్టి మనం ఆయనకి మన ఆరాధన చెందాలి, మనం ఆయనకి మన అర్పణ అందించాలి, మనం ఆయనకి మన మొక్కుబళ్ళు అందించాలి, హృదయపూర్వకమైన మొక్కుబళ్ళు అందించాలి. చివరిగా చూసినట్టయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మనం ఆయనకి ఎందుకు చెందాలి మన అర్పణలు అంటే 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం అతడు కొద్ది పైన ఇచ్చారు, పైన వచనం నుంచి యోహాను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూచున్న దూత పాదం ఎదుట నమస్కారం చేయడం సాగిపడగా అతడు వధుసుమి నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథములను వాక్యం గైకొన్న వారితోను సహదాసుడను. ఎవరికి చెందాలి మన నమస్కారాలు? దేవునికే చెందాలి. మన కృతజ్ఞత భావం, మన కృతజ్ఞత అర్పణలు ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. ఈ లోకంలో దేవుడు లోకంలోకి వచ్చినప్పుడు, దేవుని సిలువ వేసినప్పుడు ఒక చెక్కతో ఒక సిలువ తయారు చేశారు కదా. చెక్కతో సిలువ తయారు చేసి ఆ సిలువలో ఆయన్ని వేగంతో కొట్టి సిలువ వేశారు. కానీ ఈ రోజుల్లో భక్తులు ఎలా తయారయ్యారంటే, ఆ సిలువ మరణం పొందినటువంటి వ్యక్తిని మర్చిపోయారు, సిలువను గుర్తుపెట్టుకున్నారు. సిలువలో ఎవరైతే వచ్చారో, సిలువలో మరణించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయన ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆయన రావడానికి కారణం ఏంటి, ఎన్ని మర్చిపోయారు. ఆయన సిలువ వేసిన సిలువ మాత్రమే గుర్తుపెట్టుకున్నారు, ఆ సిలువకే పూజలు చేస్తున్నారు. ఆ సిలువ ఉన్న గుళ్ళే చాలా ఉన్నాయి. కేవలం సిలువని వాళ్ళు పూజిస్తారు, సిలువకే వాళ్ళు టెంకాయలు కొడతారు. ఈ రోజుల్లో చాలా మంది కొత్త మాల వేస్తున్నారు, యేసు ప్రభు మాల అంట, మేరీ మాత మాల అంట. ఇలా అందరు ఎలా తయారయ్యారంటే అన్నిల వారే, విగ్రహారాధికుల వారే తయారయ్యారు. విగ్రహారాధన అంటే సిలువ బొమ్మను పెట్టుకొని బొమ్మకు ఆరాధించేటువంటి వారు తయారయ్యారు. కానీ మనం బొమ్మకు ఆరాధించేటువంటి వారు కాదు, మనం సజీవుడైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించేటువంటి వారము. అది మనం గమనించాలి. మనము ఆ సిలువకు మొక్కేటటువంటి వారం కాదు, ఎందుకంటే సిలువలో మరణించిన వ్యక్తికి మనం మొక్కేటటువంటి వారం. సిలువలో మరణించిన వ్యక్తి యేసు ప్రభు వారు, ఆయన మన కొరకే ఎత్తబడ్డాడు. కాబట్టి మనం ఆయన ఆరాధించాలి. సిలువను పెట్టుకొని సిలువ ఫొటోస్ పెట్టుకొని ఆరాధించడమో, లేకపోతే సిలువ దండలు వేసుకోవటమో, లేకపోతే సిలువతో ఉన్న కీ చైన్స్ వేసుకోవడమో, లేకపోతే సిలువ పెట్టి గుళ్ళు దర్శించడమో, గుళ్ళు పూజించడమో, ఇది కాదు మనకు కావాల్సింది. ఇది ఎంత విగ్రహారాధన. మన ఆరాధన అంతా దేవునికి చెందాలి, కానీ విగ్రహాలకు మనం చెందకూడదు. విగ్రహానికి మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో, లేదా విగ్రహాన్ని మనం ఎప్పుడైతే దాన్ని చూస్తామో, మనం కూడా పాపం చేసినటువంటి వారిగా దేవుడు మనం కూడా శపిస్తాడు. కాబట్టి మనం ఆ సిలువలో మన కొరకు ఎవరైతే ఎత్తబడ్డాడో యేసు ప్రభువు వారిని మనం తలుచుకుంటాం. ఆయన ఎందుకోసం వచ్చాడు? నశించిపోయే ఇశ్రాయేలు కోసం సర్పాన్ని ఎలా నిలబెట్టాడో,
నశించిపోయేటప్పుడు మన కోసం యేసు ప్రభు వారిని నిలవబెట్టాడు. కాబట్టి ఆ యేసు ప్రభు వారిని మనం గౌరవిద్దాము, యేసు ప్రభు వారికి మన అర్పణ చెల్లిద్దాం. బొమ్మలే ఉందండి, ఈ రోజు ఉంటే రేపు పోతుంది, కానీ యేసు ప్రభు వారు అలా పోయేటువంటి వ్యక్తి కాదు. రేపు మళ్ళీ నీ కోసం రాబోతున్న వ్యక్తి, రెండో రాత్రుల్లో నీ కొరకు నా కొరకు మళ్ళీ రాబోతున్న వ్యక్తి. ఆ వ్యక్తికే మనం ఆరాధన, మన అర్పణలు అర్పిద్దాం. మనల్ని శ్రమల నుంచి విడిపించడానికి, మన పాపం నుంచి విడిపించడానికి, నశించిపోయేటట్టు మనల్ని నీతివంతులుగా నిత్య రాజ్యంలో మనం నివసించడానికి మన కొరకు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించే వ్యక్తికి మనం ఆరాధన అర్పిద్దాము. మనిషికి ఒక మనిషి కుమారుడు లోకానికి మన కొరకు వచ్చాడు కదా, మన పాపల నిమిత్తం వచ్చాడు. అర్పణ మనం ఆయనకి అర్పిద్దాం. దేవునికి మాత్రమే మనం అర్పణలు అప్పగిద్దాం. దేవునికి మాత్రమే మన స్తుతియాగాలు అర్పిద్దాం. దేవునికి మాత్రమే మనం ఆరాధన చేద్దాము. ఎందుకంటే దూత కూడా చెప్తుంది కదా, నేను మీతో సహా పరిచారకుడినే, మీలో ఒకనే, కానీ మీ మొక్కుబడులన్నీ ఎవరికి చెందాలి? దేవునికి మాత్రమే చెందాలి. కాబట్టి ఈ రోజు కూడా మన మొక్కుబడులు, మన ఆరాధన, మన స్తుతియాగము దేవునికి మాత్రమే మనం చెందాలి. ఇదిగో నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు ఈ రోజు రక్షించిపోయే పరిస్థితుల్లో మనం రక్షించి మనం ఆయనతో నివసించడానికి మనకి రక్షణ దాచేసి మనం రక్షించినటువంటి వ్యక్తిని మనం ఆరాధిద్దాము. ఈ రోజు పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మనం ఎక్కడో లోకంలో జీవించాల్సిన మనల్ని ఆయన మందిరంలో నివసించే వాళ్ళగా చేశాడు. మనం ఎక్కడో లోకంలో చనిపోయేటువంటి పరిస్థితుల్లో, నాశన పరిస్థితి మనం ఉండాల్సిన మనల్ని రాజులుగా చేశాడు. ఆయన రాజ్యంలో బంగారు వీధుల్లో తిరిగేటువంటి వారిగా మనం చేయబోతా ఉన్నాడు. ఆయన రాజ్యం మనం తీసుకెళ్ళబోతా ఉన్నాడు. కాబట్టి ఆయనకు మాత్రమే మనం అర్పణ జరిపిద్దాం, ఆయనకు మాత్రమే మనం ఆరాధిద్దాం, ఆయన మాత్రం మనం గౌరవిద్దాం. కాబట్టి మన ఆరాధన ఆయనకే అర్పించాలి. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఇప్పుడైనా సరే ఒక్కసారి మీరు ఇంకా దేవునికి తెలిసినటువంటి వారైతే, ఇంకా పాపం ఉన్నటువంటి వారైతే ఒకసారి గమనించుదాం. ఎందుకంటే దేవుడు నీ కొరకు నా కొరకు మాత్రమే వచ్చాడు, నిన్ను నన్ను మాత్రమే కాపాడడానికి వచ్చాడు. కాబట్టి మనం రక్షించబడ్డాము అంటే మనం ఆయన ప్రేమను బట్టి రక్షించబడ్డాం. ఒక మనిషి మనం ఎత్తబడ్డాడు కాబట్టి మనం రక్షించబడ్డాం. కాబట్టి ఎత్తబడిన వ్యక్తిని మనం ఆరాధిద్దాము. బొమ్మలను లేకపోతే ఇంకోటి విగ్రహారాధన వైపు మనం చూడొద్దు, విగ్రహాల వైపు చూడొద్దు. కేవలం దేవుని వైపు చూస్తూ ఆయనకే మన అర్పణలు, మన ఆరాధన ఆయనకే సమర్పిద్దాం. దేవుడు వాక్యం దీవించును.